ముందు పళ్ళు మనకు 7 ఇయర్స్‌కి ముందు సెంటర్ పళ్ళు సెంట్రల్ ఇన్సిజర్స్ అంటారు. ఆ 2 పళ్ళు సైక్లింగ్ చేసేటప్పుడు ముందుకు పడ్డప్పుడు చాలామందికి ఫ్రీక్వెంట్‌గా బైక్ యాక్సిడెంట్‌లో వాటిల్లో టీన్స్‌లో గానివ్వండి, ఆ ఏజెస్‌లో ఇరిగిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతది. ఓకే. వాళ్ళకి ఇంక లైఫ్ లాంగ్ ఆర్టిఫిషియల్‌కెళ్ళే బదులు ఉన్నదాన్నే ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే అక్కడ పేరెంట్స్‌కి గానీ, ఆ చుట్టుపక్కల అందరికీ నాలెడ్జ్ ఉందనుకోండి. ఆ ఊడిపోయింది స్పాట్‌లో కింద పడ్డాడు, స్పాట్‌లో పన్ను ఊడొచ్చేసింది బయటికి. దాన్ని జాగ్రత్తగా ఒక ఐస్ క్యూబ్స్‌లో గానీ, ఐస్‌లో పాలిథీన్ కవర్‌లో పెట్టుకొని ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్‌ని అప్రోచ్ అయితే ఇంకా న్యాచురల్ తన పన్నుతోనే తను లైఫ్ లీడ్ చేయొచ్చు. సో మనకి ఏజ్డ్ వాళ్ళకి పళ్ళు పోవడం అనేది చాలా కామన్ థింగ్. అంటే ఒక 60 ఆర్ 70 ఇప్పుడైతే ఇంకా 50s నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకైతే మీరు రిమూవబుల్ టూత్ లాగా పాతకాలంలో మనం సెట్ చూసేవాళ్ళని చూసారా? అది సజెస్ట్ చేస్తారా? లేకపోతే ఫిక్స్డ్ టూత్ చేసుకునే స్టేజ్ ఉందా? ఇక్కడ వస్తుందండి ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం పళ్ళు మొత్తం పోయాయనుకోండి, ఆర్టిఫిషియల్ టీత్ ఫుల్గా పెట్టాలి అంటే మనము రిమూవబుల్ పాతకాలంలో ఏంటి తీసి పెట్టుకోవడం, కడుక్కోవడం, వాష్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పర్మనెంట్ టీత్ వచ్చేసాయి. ఒకప్పుడు లేవన్నమాట. ఫిక్స్డ్ టీత్ స్క్రూస్ పెట్టి పెట్టుకోవచ్చు. ఓకే. స్క్రూ సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్గా అంటే మనం తీయడం, వాష్ చేయడం రిమూవబుల్ కాదు, ఫిక్స్డ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో అప్రాక్స్గా ఎంత కాస్ట్ అవుతుండొచ్చు మొత్తం టీత్ పెట్టించుకోవాలి అనుకుంటే? మొత్తం ఫుల్ టీత్ ఫిక్స్డ్ పెట్టుకోవాలి అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఈ హాస్పిటల్ సర్వీసెస్ అనేవి వేరియేషన్ ఉంటుంది ఏరియా టు ఏరియా, డాక్టర్ టు డాక్టర్. సో లీస్ట్ లెక్కేసుకున్నా మనకు 1 lakh అబౌవ్ ఖర్చు వస్తుంది. అదే మనం రిమూవబుల్కి వెళ్తే 20,000 అలా ఖర్చు వస్తుంది. ఓకే. సో ఈ క్యాప్స్ అనేవి ఎలాంటి సిచ్యువేషన్లో వర్కౌట్ అవుతాయి? అంటే ఒక టూత్ ఆర్ 2 అట్లా పోతేనా, లేకపోతే అన్నిటికీ కూడా క్యాప్స్ అంటే మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత ఆ టూత్కి మనం ఉండే నర్వ్ సప్లైని తీసేస్తాం. ఓకే. దానికి ఇంకా సెన్స్ ఉండదు, పెయిన్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ వీక్, బ్రిటిల్. ఓకే. సో పన్ను ఇరిగిపోతుంది. అందుకని స్ట్రెంగ్త్ కోసం దాని మీద క్యాప్ పెట్టడం జరుగుతుంది. ఓకే. ఆ క్యాప్ అనేది ఎంత ఈస్థెటికల్గా అంటే చూడ్డానికి మన సొంత పన్నులాగా ఎలా ఉంది ఓకే అనే దాన్ని బట్టి. ఒకప్పుడు ఏంటి గోల్డ్ పెట్టుకుంటే బాగా ఇదనమాట, అంటే గోల్డ్ క్యాప్ పెట్టుకుంటే అదొక ప్రిస్టేజ్ లేకపోతే ఒక స్టేటస్ లాగా ఉండేది. అది కంప్లీట్గా అవుట్డేటెడ్. ఓకే. సో ఇప్పుడు ఆ గోల్డ్ అనేది కంప్లీట్ అవుట్డేటెడ్. ఓకే. ఇప్పుడు నికెల్ క్రోమియం అని చెప్పేసి లుక్స్ లైక్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. కాకపోతే మనం మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు కనిపించేస్తుంది ఓకే ఏదో ఆర్టిఫిషియల్ ఉంది అని చెప్పి. దానికి సెరామిక్ క్రౌన్ అనేది వచ్చింది. అంటే ఆ మెటల్ మీద ఒక వైట్ లేయర్ కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ సెరామిక్ కోటింగ్. ఆ తర్వాత లేటెస్ట్గా జిర్కోనియం క్రౌన్స్ అనేవి వచ్చాయి. అంటే మెటల్ ఉండదు దాంట్లో, ప్లెయిన్ వైట్ మెటీరియల్ ఎనామిల్ లాగా ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అవే కదా. అదే జిర్కోనియం క్రౌన్స్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ దే ఆర్ ఈస్థెటికల్గా వెల్ మ్యాచెస్ విత్ అవర్ ఎనామిల్. ఓకే. సో కొంచెం కంపారిటివ్లీ మన ఈ ప్లెయిన్ స్టీల్ క్యాప్స్, దెన్ సెరామిక్ క్యాప్స్, దెన్ జిర్కోనియం క్యాప్. సో ఇప్పుడు డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా తక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు మనకి హాస్పిటల్కి, అన్లెస్ అది వాళ్ళకు ఇంకా బేర్ చేయలేము అనుకుంటే తప్ప పెయిన్ని. అంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ లేకపోతే కాస్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి? ఎందుకంటే డెంటల్ అనగానే మనకి ఎక్స్పెన్సివ్ అని. అవేర్నెస్ అనే అనుకోవచ్చు, రకరకాలుగా ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏం కాదులే అని చెప్పేసి. ఓకే. ఇక్కడ బేసిక్ ఏంటంటే స్కిన్, డెంటల్, హెయిర్ ఇవి ఎసెన్షియల్ కిందికి వస్తాయి. ఓకే. ఐ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఇవి ఎమర్జెన్సీ కిందికి. ట్రూ. సో ఇంకా అది ఏదైనా డౌట్ ఉందనుకోండి భయపడతారు ఆటోమేటిక్గా. సో అదే మనకి హెయిర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చూద్దాం, టైం తీసుకొని డాక్టర్ని కలుద్దాం, అట్లా డిలే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానివల్లనే అంతే. ఓకే. దానివల్ల మేజర్గా మన నర్వ్స్కి, హార్ట్కి, వేరే వాటికి లింక్ ఉండదు కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా సెకండ్ థింగ్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రియారిటీస్, దాన్ని చాలా వరకు ఏంటంటే మనం ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఇమ్మీడియట్గా కనెక్టెడ్ ఉండకపోవచ్చు డెంటల్ అనేది. లాంగ్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే ఇట్ మే లీడ్ టు ఓరల్ క్యాన్సర్ అయింది, లేకపోతే ఇంకొక ఇన్ఫెక్షన్ అయింది అనుకుందాం. సో స్టార్టింగ్ స్టేజ్లోనే తీసుకుంటే మనకు బెటర్ ఉంటుంది. ఈ ఫుడ్ రిలేటెడ్ కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే లైక్ కూల్ డ్రింక్స్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది బికాస్ దాంట్లో హై షుగర్స్ ఉంటాయి. సో దానివల్ల టీత్కి ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే మనం బ్రెడ్స్ అంటే పిజ్జా, బర్గర్ ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి లైఫ్ స్టైల్లో. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది టీత్కి? మనకి చాలా డ్యామేజ్ అవుతాయి టీత్.
అది ఇప్పుడు మనము ఈ బ్రెడ్ ఐటమ్స్, ఓకే. సో టీత్ డ్యామేజ్ అవ్వడానికి కార్బొనేటెడ్ బెవరేజెస్ మనం తీసుకునే ఈ సోడాస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఈ బయటికి వెళ్ళినప్పుడు బయట రెస్టారెంట్స్లో తీసుకునేటప్పుడు కంపల్సరీగా పీపుల్ అలాంగ్ విత్ ద రైస్, బిర్యానీ, ఈ కూల్ డ్రింక్ యాడ్ చేసుకుంటారు. అవి రెండు కలిస్తే టీత్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఓకే. చాలా వరకు అవి రెస్ట్రిక్ట్ చేయడము అవుట్ సైడ్ ఫుడ్ అనేది. ఒకవేళ అలాంటి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఇంటికి వచ్చి ప్రాపర్గా మంచిగా బ్రషింగ్, మౌత్ వాష్ చేసుకోవాలి. ఇకపోతే కాస్మెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్లోకి వస్తే ఇందాక మీరు చెప్పారు టీత్ వైట్నింగ్ అని అండ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్, అవి ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో రికమెండ్ చేస్తారు? టీత్ వైటనింగ్ అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఫ్లోరిడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి పళ్ళ దగ్గర మొత్తం ఎల్లో కలర్ ప్యాచెస్ వస్తాయి. అంటే ఆ టీత్ తయారయ్యేటప్పుడే రావాల్సిన సమ్ ఎలిమెంట్స్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇట్లాంటి మినరల్స్ కొన్ని తక్కువ మోతాదులో ఉండి వైట్ లేయర్ అనేది ప్రాపర్గా ఫామ్ కాదు. ఓకే. వాళ్ళకి ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది, విజిబుల్గా ఉంటుంది. వాళ్ళకి చూడ్డానికి బాగుండదు కదా వాళ్ళు స్మైల్ చేసినప్పుడు. సో దాన్ని వైటనింగ్ ఎలా చేసుకోవాలి అదొకటి ఉంటుంది. సో నెక్స్ట్ జనరల్గా కొంచెం బై బర్త్ టీత్ కలర్ వైటిష్ ఉండొచ్చు, ఎల్లోయిష్ ఉండొచ్చు, ఇట్లా వాళ్ళకి ఇంకా వైట్ కావాలి అనుకుంటారు. ఓకే. సో మనకు కొంచెం క్రీమిష్గా వైటిష్గా ఉంది, బాగా వైట్ కావాలి అని అనుకుంటే దానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్ అప్లై చేసి సో దాని వైట్నెస్ పెంచడానికి ట్రై చేస్తాం. అంటే అది పర్మనెంట్గా ఉండిపోతుందా లేకపోతే పర్మనెంట్ కాదు. దానివల్ల కొంచెం సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఆ బ్లీచింగ్ అనేది ఒక కెమికల్ ఏజెంట్ మనకుండే డార్క్ కలర్ని డైల్యూట్ చేసి సో న్యూట్రలైజ్ చేసి కొంచెం బెటర్గా చూపిస్తుంది. ఓకే. అది దానివల్ల కొంచెం సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి. అది ఎవరికి మేము సజెస్ట్ చేస్తాము అంటే బై ప్రొఫెషన్, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, పీపుల్తో ఎక్కువ ఇంటరాక్ట్ చేసుకోవాలి, వాళ్ళ లుక్ ఇంపార్టెన్స్ వస్తుంది అనే వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. అదర్వైజ్ అదంత అడ్వైజబుల్ కాదు. అండ్ ఈ స్మైల్ కరెక్షన్ అని ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాము. అది ఏంటి, ఏం చేస్తాం, ఎంత టైం? స్మైల్ డిజైనింగ్, స్మైల్ కరెక్షన్ అంటే అదే పళ్ళు ఇవి మనకి ఇలా ఉన్నాయి, సో వాళ్ళకి కన్సర్న్ ఏంటి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకోండి నా పళ్ళు బాగాలేవు, నా స్మైల్ బాగాలేదు, ఓకే, అప్పుడు పళ్ళు ఎందుకు వాళ్ళకి అట్లా ఉంది, ఎగుడు దిగుడుగా ఉన్నాయా, ఎత్తుగా ఉన్నాయా, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది చూసి ఆ స్మైల్ అనేది ఈస్థెటికల్గా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు టీత్, ఫ్రంట్ టీత్ మొత్తం డార్క్ కలర్లో ఉన్నాయి, వాటికి మనం క్రౌన్స్ ఇచ్చేసుకొని వైట్ కలర్లో వచ్చేటట్టు క్యాప్స్ కానీ ఇవ్వండి చేసుకోవచ్చు. సో ఇదేంటి అంటే వన్ టైం సిట్టింగ్లో అయిపోయే ప్రొసీజర్ లేకపోతే ఎప్పుడైనా కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి డెంటల్ ట్రీట్మెంట్స్. ఓకే. టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, ఫాస్ట్గానే చేయొచ్చు, కానీ బట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వైటనింగ్ చేద్దాం అనుకున్నాం లేదా రూట్ కెనాల్ చేద్దాం అనుకున్నాం. ఓకే. రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ పెట్టాలి, ఆ క్యాప్ పర్ఫెక్ట్గా రావాలి కదా, సో అది వేరే చోట తయారవుతుంది ల్యాబ్లో. సో డాక్టర్కి కొంచెం టైం ఇస్తే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. అండ్ జెనెటిక్గా వచ్చే ఇష్యూస్ కూడా ఏమన్నా ఉంటాయండి డెంటల్? జెనెటికల్ అంటే జనరల్గా అలైన్మెంట్, ఓకే, పళ్ళు ఎత్తుగా ఉండడము, సో పళ్ళు క్రౌడింగ్, జిగ్జాగ్, ఇలాంటివన్నీ జెనెటికల్ రిలేటెడ్. సో అవి పిల్లలకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన దవడలు ఎట్లా ఉంటాయి అనేది పేరెంట్స్ని బట్టి, వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ని బట్టి కొంచెం ఉంటుంది. ఓకే. కేరీస్, పళ్ళు పుచ్చిపోవడం కానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవి హెరిడిటరీ కాదు. అండ్ టూత్పేస్ట్ విషయంలో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ టూత్పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు, లేకపోతే అంటే ఎంతవరకు కరెక్ట్ మనం అన్ని టూత్పేస్ట్ని ట్రై చేయడం మార్కెట్లో? అన్నీ అంత మనకి ఏది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు, డాక్టర్ గారు నేను ఇదివరకు క్లోజప్ వాడేవాడిని, ఈ మధ్యకాలంలో కాల్గేట్ వాడాను, కానీ ఏం నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటారు. వాళ్ళకి ఏది సాటిస్ఫాక్షన్ ఉంటే అది వాడచ్చు. పేస్ట్ అనే దానికంటే కూడా మెథడ్ ఆఫ్ బ్రషింగ్, ఓకే, అది ఇంపార్టెంట్. సో పేస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి సెన్సిటివిటీ ఉంది, ఓకే, అప్పుడు సెన్సిటివిటీ డీసెన్సిటైజింగ్. ఓకే. ఆ పేస్ట్ ఏం చేస్తుంది, అరిగిపోయిన ఎనామిల్ మీద ఒక థిన్ ఫిల్మ్ బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది. అప్పుడు మనం వాటర్ తీసుకున్నా
చల్ల నీళ్ళు కానీ చల్ల గాలి కానీ తగిలినా పెయిన్ లేకుండా ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో ఆల్రెడీ టూత్పేస్ట్ వచ్చేసాయి, దాంట్లో కూడా అవి వెళ్ళిపోవడం బెటర్ అంటారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ గూగుల్ మీద డిపెండ్ అయిపోయి. అవును అవును. సో లేకపోతే డాక్టర్ని రీచ్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు. సెన్సిటివిటీ అనేది లాంగ్ పీరియడ్ ఉంది అంటే ఓకే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. ఓకే. అట్లా అది ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. సో అది పెరుగుతుంది అంటే టీత్ ఎక్కువ అరిగిపోతున్నట్టు, టీత్ ఎక్కువ డ్యామేజ్ అయినట్టు, బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సో దానికి ఒక రేంజ్ వరకే డీసెన్సిటైజ్. యాక్చువల్గా